నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. ఉంది. ఇక రాసులు కుంభరాశి వీళ్ళకి తర్వాత పరాభవనామ ఉగాది సందర్భంగా అంటే సంవత్సరం ఉదాహరణకి సందర్భంగా ఉగాది శుభాకాంక్షలు ముందుగా గురువర్యులు మన శాసనసభ్యురాలు నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా కూటమి ప్రముఖులకు ప్రముఖులకు తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీ అందరికీ కూడా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, మీ కుటుంబ సభ్యులందరూ సుఖ సంతోషంతో తొలతోగాలని ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు మీరు అందరూ ముందుకెళ్లాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఓం నమో వెంకటేశాయ. స్వయంభూ శ్రీ పాత బజారు వీధిలో వేచేసినటువంటి ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఉగాది సంవత్సరం సందర్భంగా ఇక్కడ మన గౌరవనీయులు యనమల రామకృష్ణ గారు మరియు యనమల గోపీనాథ్ దివ్య మేడం గారు అందరూ అనుగ్రహంతో సోమవారం ఉగాది పురస్కారం ఈ యొక్క గుళ్ళో పెట్టడం జరిగింది. దానికి విచ్చేసిన భక్తులకి, నాయకులకి అందరికీ కూడా పేరు పేరున ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ యొక్క సంవత్సరం అంతా కూడా మన తుని పట్టణం కానీ, తుని నియోజకవర్గం కానీ, రాష్ట్రం కానీ ప్రతి ఒక్కరూ కూడా అభివృద్ధి బాటలో జరగాలని, మంచి ఈ ఉగాది పండుగకి పురస్కరించుకుని అందరికీ కూడా మంచి జరగాలని, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ యొక్క కొత్త సంవత్సరంలో మన వెంకటేశ్వర స్వామి గుడిలో సుమారు 1 కోటి రూపాయలతోటి శ్రీనివాస కళ్యాణ మండపం మొదలుపెట్టడం జరిగింది. ఆ పనులు ఇప్పటికి పూర్తిగా 50% కంప్లీట్ అయింది. ఇంకా కార్యక్రమం జరగవచ్చుంది. కావున భక్తులందరూ కూడా తమకు తోచిన విధంగా ఆ యొక్క కళ్యాణ మండపకి సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున మరొక్కసారి ఉగాది సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం, పాతబజారు వీధి, తుని. మన స్వామివారి ఇక్కడ ఎంతో విశేషంగా అమ్మవారితో పాటు కలిసి వెలిసారు. ఈ శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఈ ఉగాది రోజున 50 మంది భక్తులు కూడా విచ్చేసి ఎంతో చక్కగా స్వామివారి దర్శనాలు చేసుకున్నారు. మన ఆలయ కమిటీ సభ్యులు మరియు చైర్మన్ మరియు ఈవో గారు వాళ్ళ సహాయ సహకారాలతో ఎంతో చక్కగా ఈ ఉగాది వేడుకలన్నీ కూడా ఎంతో ఘనంగా వైభవంగా జరుగుతున్నాయి. కావున భక్తులందరూ కూడా విచ్చేసి ఎల్లప్పుడూ కూడా 7 వారాలు 7 ప్రదక్షిణలు 7 వ్రతాలు 7 పూజలు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. కాబట్టి భక్తులందరూ విచ్చేసి
వారి వారి కోరికలు తీర్చుకోవడానికి మన స్వయంభూగా అమ్మవారితో పాటు కలిసి వెలిసినటువంటి శ్రీ వంశోద్ధార వెంకటేశ్వర స్వామివారు మన స్వామివారు. ఎవరికైతే సంతానం లేకుండా వివాహాలు జరగకుండా ఇబ్బందులు పడుతూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి దర్శనాలు చేసుకుని 7 వారాలు వ్రతాలు చేసుకున్నట్లయితే వాళ్ళకి చక్కటి మగబిడ్డలు పుట్టి వంశం వృద్ధి చెందినట్లు 50 మంది భక్తులు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి భక్తులందరూ విచ్చేసి ఈ ఆలయాన్ని దర్శనం చేసుకుని స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుతారని కోరి ప్రార్థిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. గోవింద.